దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ధ్యానించుకున్నటకు మీ మారు మనసు పైరూపాన్ని మార్చేదా, అంతరంగాన్ని మార్చేదా? మొదటి భాగం. మొట్టమొదటిగా హృదయ శుద్ధి. వాక్య భాగం. కావున మీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుడి, ఆయన కరుణా కటాక్షములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నిజమైన మారు మనసు అనేది కేవలం కన్నీళ్లు కార్చడం లేదా బాహ్యంగా భక్తిని ప్రదర్శించడం కాదు. అది హృదయాంతరాలలో జరిగే ఒక పవిత్రమైన ప్రక్రియ. పాపం పట్ల మనకు ఉన్న పాత మక్కువను విడిచిపెట్టి దేవుని పరిశుద్ధతను ప్రేమించడమే ఈ మారు మనసుకు పునాది. లోక సంబంధమైన కోరికలు మన హృదయాన్ని కలుషితం చేసినప్పుడు వాక్యమనే అద్దములో మనల్ని మనం చూసుకొని శుద్ధి చేసుకోవాలి. దేవుడు మన అంతరంగాన్ని పరిశోధించేవాడు కాబట్టి మనం లోపల మారనంత వరకు బయట చేసే ఏ భక్తి కార్యమైనా వ్యర్థమే. హృదయం మారినప్పుడు మన ఉద్దేశాలు స్వచ్ఛంగా మారతాయి. ఇది మనల్ని దేవుని సన్నిధికి యోగ్యులుగా చేస్తుంది. 2. మనసు నూతన పరచబడటం. వాక్య భాగం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనసు మారి నూతన మొగుట ద్వారా రూపాంతరము పొందుడి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మన ఆలోచన విధానం మారడమే రూపాంతరానికి మొదటి మెట్టు. లోకపు పోకడలు, స్వార్థపూరిత ఆలోచనలు మరియు పాత జీవితపు పద్ధతులు మన మనసును ఆక్రమించకుండా చూసుకోవాలి. మారు మనసు పొందిన వ్యక్తి క్రీస్తు కలిగి ఉన్న మనసును కలిగి ఉంటాడు. అంటే ప్రతి పరిస్థితిని దైవిక కోణంలో చూడటం నేర్చుకుంటాడు. లోకం మనకు నేర్పించే విలువల కంటే దేవుని వాక్యం ఇచ్చే విలువలకే ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించినప్పుడు మన అంతరంగం నూతనమవుతుంది. ఈ మార్పు వల్ల మన మాటలు, ప్రవర్తన మరియు నిర్ణయాలు దేవునికి మహిమ తెచ్చేవిగా మారతాయి. ఇది మనిషిని లోపల నుండి బలపరుస్తుంది. 3. నూతన జీవం మరియు ఫలించుట. మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. చెట్టు యొక్క ఆరోగ్యం దాని వేర్లలో ఉంటుంది. అది ఫలాల ద్వారా బయటపడుతుంది. అలాగే మారు మనసు అనేది అంతరంగములో జరిగే మార్పు అయినా దాని ప్రభావం మన జీవిత క్రియల్లో కనిపించాలి. ప్రేమ, ఓర్పు, క్షమాగుణం వంటి ఆత్మ ఫలాలు మనలో ఉద్భవించినప్పుడే మనం నిజంగా మారు మనసు పొందామని రుజువవుతుంది. కేవలం మతం మారడం వల్ల లేదా బాప్టిజం తీసుకోవడం వల్ల మార్పు రాదు. క్రీస్తులో కొత్త సృష్టిగా మారినప్పుడే జీవం వస్తుంది. అంతరంగ మార్పు లేని భక్తి కేవలం ఆకులు ఉన్న అంజూరపు చెట్టు వంటిది. అది ఆకలి తీర్చలేదు. దేవుడు మన జీవితం నుండి ఆత్మీయ ఫలాలను ఆశిస్తున్నాడు. ఈ ఫలభరితమైన జీవితమే పరలోకానికి, రాజ్యానికి ఒక నిదర్శనంగా ఉంది. చివరిగా మీరు ఏ మారు మనసు పొందారో పరిశీలించుకోండి. మారు మనసు అనేది కేవలం ఒక క్షణం తీసుకునే నిర్ణయం కాదు. అది జీవితాంతం కొనసాగే ఒక ఆత్మీయ ప్రయాణం. పైరూపాన్ని మార్చుకోవడం సులభం. మనం వేసుకునే బట్టలు, మనం వెళ్ళే ప్రదేశాలు లేదా మనం మాట్లాడే భాషను మార్చుకోవచ్చు. కానీ అంతరంగాన్ని మార్చుకోవడం అనేది కేవలం దేవుని కృప వల్ల, పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. లోకం ఎప్పుడూ పైరూపాన్ని చూసి మోసపోతుంది. కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టువాడై ఉన్నాడు. మనిషి తన పాపపు స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనలోని పాత స్వభావాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ప్రసాదిస్తాడు. ఈ మార్పు వల్ల కలిగే శాంతి మరియు సంతోషం లోకములో ఎక్కడా దొరకవు. ఒక వ్యక్తి అంతరంగం మారినప్పుడు అతని కుటుంబం, సమాజం మరియు అతను చేసే ప్రతి పనిలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన క్రైస్తవ్యం అనేది బయట కనిపించే వేషధారణలో లేదు. అది హృదయ అంతరాలలో నివసించే క్రీస్తు స్వరూపంలో ఉంది. పాపం పట్ల ద్వేషం, నీతి పట్ల దాహం కలిగినప్పుడే మారు మనసు పరిపూర్ణమవుతుంది. మన అంతరంగం దేవుని వాక్యం అనే వాడి అయిన ఖడ్గంతో కొయ్యబడాలి. అప్పుడే మనలోని మలినం తొలగిపోతుంది. బాహ్య రూపాన్ని మెరుగుపరుచుకోవడం కంటే అంతరంగాన్ని అలంకరించుకోవడం మిన్న. దేవా, నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము అని ప్రార్థిస్తూ ప్రతిరోజు మనల్ని మనం సరిచేసుకోవడమే నిజమైన ఆత్మీయత. ఈ అంతరంగ మార్పే మనల్ని నిత్య జీవానికి నడిపించే రాజమార్గం అవుతుంది. తర్వాయి భాగం కొనసాగింపు ఉంది.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. నిజమైన మారు మనసు అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్.